హలో ఎవ్రీవన్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇగో పొద్దున్నే లేచి సంక్రాంతి రోజు మా గార్డెన్కి వెళ్ళి ఇలా అందమైన పూలను కోసుకొచ్చి గొబ్బిళ్ళలో పెడదామని చెప్పి తెచ్చానమాట. మన ఇంటి దగ్గర ఉన్న పూలతో పాటు ఆఫీస్లో ఉన్న పూలు కూడా ఇలా కోసుకొచ్చాను. కాకపోతే ఇవి ముందు రోజు తీసుకొచ్చిన పూలండి. ఇలా ఆఫీస్లో చామంతి పూలు ఉంటే వాటిని కూడా తీసుకుని అలా సంక్రాంతికి హాలిడేస్ ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ వాటికి ఏమి హాలిడేస్ ఉండవండి మన పండగలకి. ఇండియాలో అయితే సంక్రాంతికి సెలవులు వచ్చేస్తే అమ్మ వాళ్ళ ఇంటికో అత్తయ్య వాళ్ళ ఇంటికో వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ కెన్యాలో అది కుదరదు. కెన్యాలో ఇండియన్ ఫెస్టివల్ కి ఇచ్చే హాలిడే ఏంటంటే దీపావళికి మాత్రం హాలిడే ఇస్తారు. అది కూడా ఈ మధ్య కాలంలో ఇస్తున్నారండి. అలాగా ఆఫీస్ లో పూలు ఇంట్లో పూలు కలిపి ఇలా పూలతో అయితే రంగోలీ పెట్టేసి గొబ్బిళ్ళు పెట్టేశాను. ఇలా సింపుల్ గా ఏదో చిన్న ముగ్గు అయితే పెట్టాను. దీని తర్వాత పొంగల్ చేద్దాం అని చెప్పి పొంగల్కి రెడీ చేశాను. అప్పటి నుంచి సంక్రాంతి పండుగ అంటేనే పొంగలి, పులిహార, గారె ఇవన్నీ కంపల్సరీ చేయాల్సిందే. వీటితో పాటు ఇంట్లో చేసిన డ్రై స్నాక్స్ కూడా టేబుల్ మీద పెట్టేసి అరేంజ్ చేసేసాను ఫ్రెండ్స్ వచ్చే లోపల. ఇదిగే ఇక్కడ పూజ కూడా చేసేస్తున్నాను. సంక్రాంతి రోజు అయితే బాబా భజన్స్ కోసం ఫ్రెండ్స్ ని పిలిచాను. వాళ్ళు కూడా వచ్చేసారు నా పూజ అయిపోయే లోపల. బాబా భజన్స్ నేర్పిస్తున్నామైతే మా ఫ్రెండ్ వాళ్ళ మదరు. ఇలా అందరం కలిసి భజన్స్ చేసుకున్నాక లంచ్ అయితే చేసాము. నేను ఫిక్స్ అయ్యా అది ఇండియా అరిసెలే అని ఫిక్స్ అవ్వాలి. అందరికి థ్యాంక్స్. పండక్కి మా ఇంటికి వచ్చి మా విందు ఆరగిస్తున్నందుకు. అందరూ హ్యాపీ సంక్రాంతి చెప్పండి. ఫైనల్ గా సంక్రాంతి రోజు అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ రోజు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.